గోదావరి జిల్లాలో పులస చేప అంటే మామూలుగా ఉండదు. అవును, ఏటికి ఎదురుతుంది. అవును, మాన్సూన్ సీజన్లో. ఎస్, మాన్సూన్. అలాంటి టైటిల్ దీన్ని పెట్టారు. ఏంటి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? దాని నేపథ్యం ఏంటి? పుస్తెలమ్మైనా సరే పులస తినాలి, పులస తినాలి అని అంటారు. అలాగే పులస రుచి దెబ్బకి సెక్రటేరియట్లో ఫైళ్ళు కదులుతాయి అంటారు. సో ఈ కథ రాయటానికి, ఈ టైటిల్ పెట్టడానికి వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇది చాలామందికి తెలియదు. పులస అనేది కూడా ఈ కథలో ఒక పాత్ర పోషించినట్టే. ఇప్పుడు మనకి మణిరత్నం సినిమాల్లో ట్రైన్లు, బస్సులు, అద్దాలు, మిర్రర్ షాట్స్, ఇవి ప్రాపర్టీగా మాత్రమే కాదు, అవి కూడా స్టోరీ చెప్తాయి. ఒక మలయాళీ వలసజీవి రాసిన నవల పులస ఇప్పుడు తెలుగు సాహిత్యంలో హాట్ టాపిక్గా మారింది. పుస్తకాలు చదవటం మర్చిపోతున్న ఈ రోజుల్లో పులస నవల ఈ తరానికి ఎలా కనెక్ట్ అయ్యింది? 12,000కు పైగా కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించిన ఈ పుస్తకంలో అసలు ఏముంది? కేరళకు చెందిన ఈ రచయిత కోనసీమ పులస చేప పేరును ఈ నవలకు ఎందుకు పెట్టారు? పులస పులుసు కంటే రుచికరమైన ఆయన కథ తెలుసుకోవాలని ఉందా? చూద్దాం రండి. హౌ ఆర్ యు? యా, ఫైన్, నైస్ మీటింగ్ యూ. ఒక రైటర్గా మీరు ఈ మధ్య హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మీ పేరు చాలా మారుమోగిపోయింది. థ్యాంక్ యూ సార్. అంటే కోస్తాంధ్రాలో పులస ఎంత పాపులర్ అయిందో దానికన్నా ఎక్కువ పాపులర్ మీ పులస పేరుతో ఉన్న కథల బుక్. ఎన్ని అమ్ముడై ఇతమిద్దంగా ఇప్పుడే చెప్పలేము, కానీ మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ వెళ్ళిందండి. హాట్ కేకుల్లో అమ్ముడిపోయా అంటారు చూడండి, సేమ్ అలానే. ఎందుకంటే నేనున్న బుక్ ఫెయిర్లో, దగ్గరున్న చాలామంది వచ్చారు. ఇప్పటికే అంటే లాస్ట్ ఇయర్ నుంచి మేము పెట్టాం కాబట్టి, లాస్ట్ ఇయర్ కూడా బుక్ ఫెయిర్లో పెట్టాం. లాస్ట్ ఇయర్ నవంబర్లో అది రిలీజ్ చేసాం మేము, డిసెంబర్లో బుక్ ఫెయిర్లో పెట్టాం. సో ఈ 1 ఇయర్లో ఇంకా ఎక్కువ సేల్స్ అయ్యాయి, జనాలకి రీచ్ వెళ్ళింది. అండ్ ట్విట్టర్ ద్వారా కూడా మేము పబ్లిసిటీ బాగా చేసాం. సో అంటే సుమారు ఎన్ని వేల కాపీలు ఉంటాయి? 12,000 దాటిందండి బుక్ ఫెయిర్లో. యా, మొత్తం సేల్స్ కలిపి. ఓకే, రికార్డ్ బ్రేకే కదా. మంచి ఇదైంది. ఒక బుక్ ఫిక్షన్, అది కూడా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కాదు, లేకపోతే కెరీర్ ఓరియంటెడ్ కాదు, ఏం కాదు, మొత్తం ఫిక్షనల్ స్టోరీస్. తెలుగులో అది కూడా. అవునండి, అంత అన్ని కాపీలు అంటే కదా. అవును. పులస అంటే నేను పూర్తిగా చదవలేదు. ఓకే. యాక్చువల్ నేను సోషల్ మీడియాలో దీని మీద చాలా పబ్లిసిటీ చూసాను. ఈ పబ్లిషర్స్ కూడా చాలా క్యాంపెయిన్ చేస్తారు పులస. ఎస్. పులస అనగానే మీకు తెలుసు, కోస్తాంధ్రలో ఒక చాలా ఫేమస్ ఫిష్. కోస్తాంధ్ర అంతా అంటే గోదావరి జిల్లాలో పులస చేప అంటే మామూలుగా ఉండదు. అవును, ఏటికి ఎదురుతుంది. అవును. అలాంటి టైటిల్ దీన్ని పెట్టారు. ఏంటి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? దాని నేపథ్యం ఏంటి? నేను జనరల్ నేనేం ఊహించానంటే ఇది ఒక జాలరుల కథేమో, లేకపోతే ఆ చేపల్లో ఉన్న విశేషం, ఆ రుచి గురించి ఏమైనా రాశారేమో, అది దాన్ని జనరల్ నేను ఊహించుకున్నా. అంటే నేనే కాదు, చాలా మంది పాఠకులు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఏదో పులస వచ్చిందరా, పులస అని బుక్ వచ్చింది, ఏదో పులస చేప గురించి ఏమో, వంటల గురించి ఏమో అనుకున్నారు. పులస అని పేరు పెట్టడానికి కారణం అండి, నేను యాక్చువల్లీ రాజమండ్రిలో వర్క్ చేశాను. కడియం వేమగిరి, అక్కడ జిఎంఆర్ పవర్ ప్లాంట్లో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్గా జాబ్ చేశాను. ఓకే. సో ఆ టైంలో ధవళేశ్వరంలో ఉన్న ఫ్రెండ్స్ కొందరు ఒకరోజు పులస వండి తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటి వరకు పులస గురించి నేను పేపర్లో చదివా. అంటే పులస మీద కొన్ని నానుడులు ఉన్నాయి, లైక్ పుస్తెలమ్మైనా సరే పులస తినాలి అని అంటారు. అలాగే పులస రుచి దెబ్బకి సెక్రటేరియట్లో ఫైళ్ళు కదులుతాయి అంటారు, సచివాలయంలో. ఇలాంటివన్నీ నేను అప్పటికే చదివి ఉన్నా, యూస్ టు రీడ్ ఏ లాట్. సో కథల్లో అక్కడిక్కడ చదివా. సో మా ఫ్రెండ్స్ ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తిన్నా. ఫస్ట్ టైం నాకు పులస గురించి అప్పుడే తెలిసిందే. సో ఈ కథ రాయటానికి, ఈ టైటిల్ పెట్టడానికి వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను నేను. సో ఒకరోజు రైటర్ అండ్ డైరెక్టర్ సంతోష్ అనే కుర్రాడు, మేమిద్దరం కలిసి సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసాం. సో ఓ రోజు వచ్చి, సార్ నా దగ్గర ఒక కథ ఉంది, అది నెరేటివ్కి వెళ్తున్నా, ఒక నెరేషన్ ఇవ్వడానికి వెళ్తున్నా, నేను మీ దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేసి వెళ్తా,
అది ప్రొడ్యూసర్స్కి ఎవరికి కాదండి, ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఉంటారు, మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు టు ఎన్హాన్స్ అవర్ నెరేటివ్ స్కిల్స్. ఓకే. అంటే నేను అన్నా సరే అన్న. అంటే అతను వచ్చి ఒక కథ చెప్పాడు, ఒక కథ ఈ పులస దీంతోనే టైటిల్ కూడా పులస బరువెంత అని పెట్టి ఒక పులస కూరకు సంబంధించి ఏదో ఒక 3 నిమిషాలు ఏదో కథ చెప్పాడు. చెప్తే నేనన్నా నాకు వేరే ఒక ఐడియా వస్తుంది దీంట్లోంచి, లైక్ అంటే బంగ్లా అంటున్నావు, ఇదంతా పులస ఇదంతా ఇంట్రెస్టింగ్గా ఉంది అని. అప్పటికే అంటే నాకు గోదావరి జిల్లాలో చాలా ఏమంటారంటే చాలా అభిమానం. కాకినాడలో కూడా ఉన్నా నేను. సో అలా కాకినాడ, రాజమండ్రి ఆ పరిసరాలు అంతా బాగా తిరిగేవాడిని. ఆ ద్రాక్షారామం, ఆ పచ్చని చెట్లు, ఇదంతా మా కేరళలా ఉంటుంది. సో నేను ఆ ఫస్ట్ పార్ట్ ఏదైతే నేను ముందు ట్విట్టర్లో పోస్ట్ చేశానో అది నేను సంతోష్కి నెరేషన్ ఇచ్చా, ఇలా ఒక ఐడియా వచ్చిందని. చాలా బాగుంది సార్, ఇన్స్టంట్ క్రియేటివిటీ చాలా బ్యూటిఫుల్ ఉంది అన్న తర్వాత నేను సరే అని చెప్పి టైటిల్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. మీరు అడిగినట్టు పులస అంటే వేరే ఏదైనా పెట్టొచ్చు, బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ వరల్డ్. అది పులస అనే దాంట్లో మీకు ఒక 3-4 సంస్థానాలు, కాపలాదారులు, గుర్రాలు, యుద్ధాలు, బందిపోట్లు, కుట్రలు, ఇవన్నీ ఉన్నాయి. సో వేరే ఏదన్నా పేరు పెట్టవచ్చు. రక్తం కూడా ఏర్లై పారిందంట. ఎస్ 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 వైలెన్స్. పులస రక్తం కాదు, కాదు, మనిషి రక్తమే. అది మీకు క్లైమాక్స్లో కానీ మధ్యలో ఒక చోట కానీ బ్లడ్ వైలెన్స్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది. అంటే మీరు గుర్రాలు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, అంటే ఏ కాలంలో జరిగింది కదా పులస? ఈ పులస కథ జరిగింది 1940-50 మధ్యలో. ఓకే. అంటే మనకి మన పాలనంతా సంస్థానాల ఆధీనంలో ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలోనే జమీందారులు వీళ్ళంతా అయిపోయింది. 40s 50s ఇంకా సంస్థానాలు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్న టైంలో మనకి సంస్థానాలు, జమీందారులు, భూస్వాములు వీళ్ళు ఉన్న టైంలో జరిగిన కథ సార్ ఇది. సో దీన్ని అలా చూసుకున్నాను నేను దాన్ని. వెరీ మచ్ అర్థీగా ఉండేటట్టు మన తెలుగు నేటివిటీ, సంస్కృతి ఇదంతా కనిపించాలి. ఒక బ్యూటిఫుల్ చందమామ కథ అవుతుందని నేను అనుకోలేదు ఫస్ట్. బట్ లేటర్ ఆన్ వెన్ పీపుల్ టోల్డ్ మీ, రోజు ఇంట్లో కూర్చొని మేము ఒక్కొక్క పార్ట్ చదివి వినిపిస్తున్నామండి పిల్లలకి అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రాస్తున్న కొలది అది బ్యూటిఫుల్గా వస్తూనే ఉంది. క్యారెక్టర్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, అండ్ భారీతనం ఉంది, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిచిందండి స్టోరీ మొత్తం. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది, బిట్రేయల్ ఉంది. సో ఐ థింక్ దానివల్ల రీడర్స్ ఓన్ చేసుకున్నారు, విపరీతంగా అభిమానించారు. ట్విట్టర్లో ఫస్ట్ వచ్చిందండి ఇది, ఈ పులస అనే స్టోరీ. ఎప్పుడు మొదలు పెట్టారు ట్విట్టర్లో ఇది నేను లాస్ట్ ఇయర్ జూలైలో మొదలుపెట్టా. అంతే, జూన్లో మొదలుపెట్టా, జూలైలో ఫినిష్ చేసేసా. అంటే ఐ యూస్ టు రైట్ ఇట్ లైక్ ఏమంటారంటే సీరియల్ లాగా. ఇప్పుడు మనకి పూర్వం స్వాతి, ఆంధ్రభూమిలో సీరియల్స్ వచ్చాయి చూసారా. సో అలా నేనేం చేశాను అంటే డైలీ ఒక పార్ట్ రిలీజ్ చేసేవాడిని. ఐ యూస్ టు రైట్ డైలీ ఒక్కొక్క పార్ట్ రాసేవాడిని. సో ఇంట్రెస్టింగ్గా ఉండడంతో చదివారు, ట్విట్టర్లో పాఠకులు చాలామంది చదివారు. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే జెన్జీ కుర్రాళ్ళు, యూత్ అంతా కూడా చదివారు. అబ్బా, గ్రేట్ అసలు నిజంగా. అది గొప్ప విషయం అది. ఎందుకంటే యాజ్ మన సిద్ధారెడ్డి గారు, అన్వేక్షకి పబ్లికేషన్స్ వీళ్ళందరూ అదే అన్నారు, చదివించగలుగుతున్నాం, అది మంచి విషయం మీనన్, సూపర్, మన బుక్గా తీసుకొద్దాం అని చెప్పి ఆయన చాలా ప్రోత్సహించారు. సో పాయింట్ టైటిల్ ఎక్కడ జడ్జ్ చేశారు ఇది? సో అదే పులస, నేను దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. పులస అనేది చాలా క్యాచింగ్గా అనిపించింది. అంతేనా? అంతే. రెండోది తెలంగాణలో చాలామందికి తెలియదు పులస అంటే ఏంటో. ఎందుకంటే బుక్ ఫేర్లో నన్ను అడిగారు, సార్ పులస అంటే ఏంటి సార్ అని అడిగారు. రైట్, కరెక్ట్. సో అది కొంచెం ఇదైనా కూడా నేను అందులో ప్రస్తావించిన కొన్ని సంస్థానాలు ఇక్కడ మన వనపర్తి సంస్థానం గురించి ప్రస్తావించాను. అది తెలంగాణనే, మహబూబ్ నగర్ దగ్గర. సో నేను రీసెంట్గా వెళ్ళా. సో విజయనగరం, వనపర్తి, అమరచింత, పానగల్లు, సంగమవలస
ఇలాంటి సంస్థానాల పేర్లన్నీ ఈ కథలో వచ్చాయి. హంసల దీవి గుంటూరు సైడ్ ఉంది. సో దానివల్ల కూడా ఏంటంటే రీడర్స్ కనెక్ట్ అయ్యారు. ఈయన మన ప్రాంతానికి చెందిన ఏదో కథ చెప్తున్నాడు అన్న ఒక ఫీల్ వచ్చింది వాళ్ళకి. తెలంగాణ ఆంధ్రాకి మీరు కనెక్ట్ అయ్యారు. యా, ఇంకా ఆంధ్ర కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారు టైటిల్ వల్ల. అవును, టైటిల్ వల్ల. పులస అనే టైటిల్ వెనక రెండు ఉన్నాయి. ఒకటి పులస కూర వండి ఫస్ట్ పులస చేప పట్టుకొని వీరయ్య పాత్ర ఈ నాగదేవర కోటలోకి ఎంటర్ అవుతుంది. సో కథ అక్కడి నుంచి మొదలవుద్ది. కథ అది టర్నింగ్ పాయింట్ కాదు, కానీ కథ అక్కడి నుంచి మొదలవుతుంది. సో అదొకటి ముఖ్యమైన కారణం. ఎందుకంటే పులస అనేది కూడా ఈ కథలో ఒక పాత్ర పోషించినట్టే. ఇప్పుడు మనకి మణిరత్నం సినిమాల్లో ట్రైన్లు, బస్సులు, అద్దాలు, మిర్రర్ షాట్స్ ఇవి ప్రాపర్టీగా మాత్రమే కాదు, అవి కూడా స్టోరీ చెప్తాయి. సో అలా ఏంటంటే పులస అనేది అదొకటి తీసుకున్నాను నేను. రెండోది మెటఫర్గా చెప్పాలంటే ఇప్పుడు పులస చేప ఎలా అయితే ఎర్రనీటికి ఎదురీత వెళుతుందో అంత బలంగా మాన్సూన్ సీజన్లో, అలా ఏంటంటే ఇందులో హీరోయిన్ పాత్ర అంటే కథానాయిక రత్నమాల కూడా తన లైఫ్లో తనకు జరిగిన ఒక అన్యాయాన్ని తట్టుకొని ఒక మామూలు దివాన్ కూతురు ఎంత వైలెంట్గా తయారైందనేది చూపించటం నా మెయిన్. అంటే పులస పేరుకి అలా జస్టిఫై చేయాలని, అది కూడా ఒక జస్టిఫికేషన్ అవుతుంది. రైట్. సో అది దాని వెనక ఉన్న కథ పులస వెనక. యా, హరీష్ గారు, ఒక విషయం జనరల్గా ఇప్పుడున్న ఈ తరం యూత్ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎస్ సార్. ఒకప్పుడు మీరు ఒక 25 years బ్యాక్ వెనక్కి వెళ్తే మీరు ఇప్పుడు జర్నీ చేసినా, ట్రావెల్ చేసినా, ఆ ట్రైన్లో ఎవరో ఒకరి చేతిలో ఒక నవలు, ఒక మ్యాగజైన్, వీక్లీ మ్యాగజైన్, ఇండియా టుడే ఏదో ఒకటి కనిపించేది. అవును. ఇప్పుడు ఎక్కడ కనిపించట్లా, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లే కనిపిస్తుంది. అవును. ఈవెన్ మీరు వందే భారత్లో జర్నీ చేసినా వాడు ఫ్రీగా పేపర్లు కూడా ఇస్తాడు. అవును. ఎవరు పేపర్లు కూడా చూడరు. అవును. అందరు సెల్ ఫోనే చూస్తుంటారు. దాంట్లో విజువల్ ఎక్కువగా కదా. అవును. ఇలాంటి జనరేషన్ మీరు అంటే చదివించే దిశగా ఎలా టర్న్ చేశారు మీరు? అసలు చదవటం మర్చిపోయిన తరానికి మీరు ఈ ట్విట్టర్లో మీరు ఇవి రాయటం వల్ల కథలు అంటే ఎట్లా కనెక్ట్ అయ్యారు మీరు? యా, అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు కథలు రాయాలి, అందరి చేత చదివించాలి అని ఒక లక్ష్యం ఏం పెట్టుకోలేదు నేను. ఎందుకంటే బేసిక్గా నాకు ఏదన్నా చేయాలనిపిస్తే దాని గురించి ఫలితం గురించి ఏం ఆలోచించను, మనం నిజాయితీగా పనిచేయాలనుకుంటా. సో నాకు ఒక రోజు నైట్ ఎప్పుడో అనిపించింది, ఒక కథ రాయాలనిపించింది. ఫస్ట్ నేను పోస్ట్ చేసిన స్టోరీ ఒక 20-30 లైన్స్ ఉంటాయండి. తర్వాత దానికి కొంచెం మిశ్రమ స్పందన వచ్చింది. ఒకరిద్దరు బాగుంది. అప్పుడు నాకు ఫాలోవర్స్ కూడా 20-30 మంది ఉన్నారు అంతే. ఆ తర్వాత నేను ఇంకొక ఐడియాతో ఇంకొక స్టోరీ రాసా, స్వేచ్ఛ విడుదల, ఏదో పేరు గుర్తులేదు, ఐ థింక్ విడుదల. రాసినప్పుడు అది ఉమెన్ సెంట్రిక్ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ, అది కొంచెం రెబలియస్ ఇది ఉంటుంది. సో ఆ స్టోరీ జనాలు బాగా చదివారు. అది కొంచెం లెంతీ కూడా. లెంతీ అంటే ఒక 5-minute రీడ్. సో ఆ స్టోరీ చదివి లిరిసిస్ట్ కిట్టు విస్సాప్రగడ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయన ఆ ట్వీట్ని కోట్ చేసి పెట్టి వెరీ వెల్ రిటర్న్ అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారు. సో అప్పుడు పీపుల్ బిగాన్ రీడింగ్. చదివి చాలామంది బాగుందండి అన్నారు. అది కూడా మీరు అన్నట్టు సరళమైన భాషలో చాలా ఈజీగా, ఏమంటారంటే లలితమైన పదాలతో సింపుల్గా. మీ భాష కూడా చాలా హాయిగా ఉంది అసలు. ఆ తర్వాత ఇంకా ఎవ్రీడే 1-2 స్టోరీస్ పోస్ట్ చేసేవాడిని. అంటే ఏం ఆశించకుండా, ఓకే మనం రాయగలం, మనం చూద్దాం ఎలా వస్తుందో, మన రైటింగ్ ఎలా వస్తుందో చూద్దాం. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ఏం లేదు, రాస్తున్నా అంతే. నేను ఇంకోవైపు జాబ్ ట్రయల్స్ చేస్తున్నా. సో ఈ ప్రాసెస్లో నాకు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ ఆఫర్ వచ్చింది. వాళ్ళకు ఒక వెబ్ సిరీస్కి డైలాగ్స్ రాసా, స్టోరీ వాళ్ళదే. తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి గాంధీ ఫైల్స్ అని పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకటి రాసా. తర్వాత అన్రియల్ ఇంజిన్ 5 టెక్నాలజీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్క్రిప్ట్ కావాలన్నారు.
సో 1942 వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో స్వస్తిక్ సింబల్ ఒక ప్రధానమైన ఒక అంశంగా తీసుకొని నేను రీసెర్చ్ చేశా అండి. మొత్తం రీసెర్చ్ చేసి ఆ స్వస్తిక్ సింబల్ని అడాల్ఫ్ హిట్లర్ తన ఆరియన్ రేస్కి ఒక సింబల్గా ఎలా పెట్టుకున్నాడు అనేది ఒక చిన్న డిస్కషన్ చేస్తూనే అది ఒక స్టోరీ రాసా. అది 2 టైమ్ లైన్స్లో సాగే స్టోరీ. సో అదొకటి రాసా పీపుల్ మీడియా వాళ్ళకి. అందులో 2 సబ్జెక్ట్స్ అలా రాసా. తర్వాత ఇంకా కొన్ని ఇండిపెండెంట్ సినిమాలకు వర్క్ చేశాను. కలగూర గంప అని ఒక ఛానల్ ఉంది, కళ్యాణ్ మేకల గారు, ఆయనకి ఒక టెలిఫిలిం అంటే ఒక వెబ్ ఫిలింకి రాసిచ్చా. సో అలా వర్క్స్ అలా చేసుకుంటూ వస్తున్నాను. బట్ మీరు అడిగినట్టు ఇప్పుడు స్టోరీస్ ఎలా అంత అలా చదివించగలిగారు అంటే యూత్ అట్రాక్ట్ అవ్వటం అనేది నిజంగా గొప్ప విషయమే. గ్రేట్ అది. అందరూ అదే అన్నారు, ఈ జనరేషన్ కుర్రాళ్ళు చదవటం అనేది. బికాస్ నేను ఎక్కువ తీసుకున్నది కూడా అర్బన్ సెంట్రిక్, కంటెంపరీ టైమ్ లైన్, లవ్ స్టోరీస్ లేదా కపుల్ స్టోరీస్, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య ఇష్యూస్ ఎలా ఉంటాయి, లేకపోతే కొంచెం ఇలాంటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కూడా రాశా. టైప్ రైటర్ అని బుక్లో ఉంటుంది. అవును, దాని గురించి విన్నాను నేను. చాలా బీభత్సంగా ఉంటుంది కదా. అవును టైప్ రైటర్. అవును, అది వైలెంట్ చాలా వైలెంట్గా ఉంటుంది. అది అంటే సైకో కిల్లింగ్ కైండ్ ఆఫ్ స్టోరీ లాగా మొదలవుతుంది. బట్ క్లైమాక్స్లో మీకు ట్విస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ అది కాదు, మీరు అనుకున్నది కాదు అని తెలుస్తుంది. టైప్ రైటర్ అనేది కూడా నాకు మంచి నేమ్ తీసుకొచ్చిందండి. బుక్ ఫెయిర్లో మొన్న కూడా వచ్చిన వాళ్ళు చెప్పారు, టైప్ రైటర్ చాలా బాగుంది సార్. అండ్ పులస ఓకే ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ టైప్ రైటర్ చాలా బాగుందన్నారు. వండర్ సార్, ఇప్పుడు యూత్ స్క్రీన్కి అడిక్ట్ అయిపోయారు. నేను ఎక్కడ వాళ్ళు చదవటం ఎక్కడ చూడట్లా. అవును, కానీ మీరు వాళ్ళు మళ్ళించారు రీడింగ్ వైపు. యా, అంటే మళ్ళీ పాత రోజులు వస్తాయంటారా? పాత రోజులు మళ్ళీ వస్తాయో రాదో తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ పుస్తకాల రీడింగ్ అనేది పెరిగిందండి. బుక్స్ చదువుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకుంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఇరానీ కేఫ్ అండ్ మన మల్లికార్జున గారు రాసిన ఒక బుక్ ఉంది, ఒక మధ్యాహ్నం, ఒక ఎండాకాలపు మధ్యాహ్నం. తర్వాత రీసెంట్గా ఇంకొక బుక్ ఉందండి, మన సీతారామరాజు గారు రాశారు, రైటరు, రామగ్రామం నుంచి రావణలంక వరకు అని. సో ఇవన్నీ కూడా, అలాగే బెజవాడ మహి గారు రాసిన గన్స్ అండ్ మాన్సూన్, అండ్ సిద్ధారెడ్డి గారు ఆయన రాసిన సోల్ సర్కస్, అండ్ ఇలా ఈ మధ్యకాలంలో బుక్స్ సేల్ అయితే పెరుగుతుంది, నేను గమనిస్తున్నా. తెలుగు పాఠకులు చదువుతున్నారు. మీరు అన్నట్టు ఆ పాతకాలం వస్తుందో అదో తెలియదు, కానీ ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. బికాస్ పులస అమ్ముడిపోయిన విధానం కానీ, ఇందాక నేను చెప్పిన పుస్తకాలు కానీ అన్నీ చక్కగా సేల్ అవుతున్నాయి. అండ్ ఆన్లైన్లో కూడా ఎక్కువ వెళ్తున్నాయి. ఆన్లైన్లో కూడా చాలా బాగా వెళ్తున్నాయి. అండ్ రేటింగ్ ఇస్తున్నారు, ఆన్లైన్లో ఒపీనియన్స్ చెప్తున్నారు. సో అది పాజిటివ్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈ రైటర్స్ అనే వాళ్ళకి ఇంకొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది. అరే ఇంకా మంచిగా రాద్దాం, ఇంకొక మంచి కొత్త కథాంశం ఏదైనా తీసుకుందాం. సో చదువుతున్నారండి. అది మీరు అన్నట్టు రీడబిలిటీ పెరిగింది. దానికి డిజిటల్ సైడ్ నుంచి నేను ఒక కారణం అని చాలామంది చెప్పారు. బికాస్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ మీరు అన్నట్టు విజువల్స్కి అడిక్ట్ అయిపోయిన టైంలో ఎలా చదివించగలిగారు అన్నారు. అది నేను వండర్ ఫీల్ అయ్యా. ఐ వాస్ రియలీ లైక్, అరే ఏంటి ట్విట్టర్లో రాస్తే ఇంతమంది చదువుతున్నారేంటి అని నేను కొంచెం ఆశ్చర్యపోయా. మీరు ఈ రీడింగ్లో ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది, మీరు నెరవేరుస్తున్నారు. ఎట్లా అంటే విజువల్ చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, కానీ అదే మొత్తం అదే చూడకూడదు. ఇప్పుడు చదవటం వల్ల ఏమవుద్దంటే వాడు ఒక సీన్ చదువుతున్నప్పుడు, ఒక కథ చదువుతున్నప్పుడు ఇమాజినేషన్ ఉంటుంది. అవును, అదే పాత్ర అట్లా చేసిందా, ఆ పులస అట్లా, ఆ రాజు అలా చేశాడంటే ఒక ఇమాజినేషన్. మన చిన్నప్పుడు మేము చందమామ కథలు చదివినప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం మనం. అవును, దాని టెక్స్ట్ మాత్రమే, టెక్స్ట్ చదువుతున్నా కానీ విజువల్ రీడింగ్ మెచ్యూరిటీ ఉంటుంది, మనకు ఊహాశక్తి పెరుగుతుంది. విజువల్ రీడింగ్ ఉండేది. అది ఇప్పుడు మీరు చేస్తున్నారు.
అందుకే నేను అంటే యాక్చువల్గా మా రూరల్ మీడియా ఏంటంటే అంతా రూరల్ కథనాలు, రైతులు, ట్రైబల్స్ డెవలప్మెంట్ దీని మీద చేస్తుంటాం. ప్రత్యేకంగా మీతో ఎందుకు చేస్తామంటే మీరు ఒక కొత్త జనరేషన్ తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. చదువుని మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, చదవబిలిటీ చేస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా నేను మీకోసం ఎంక్వైరీ చేసి ట్విట్టర్లో వెతికి మీ మెసేజ్లు పెట్టాను. థ్యాంక్ యూ సార్. చాలా త్వరగా స్పందించి మా దగ్గరకు వచ్చారు. అయ్యో చాలా సంతోషం.